నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ హయాంలో ఇద్దరు మహిళలు హోం మంత్రులుగా పనిచేశారు. ఆ ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా 3 ఏళ్ల పాటు మేకతోటి సుచరిత పనిచేశారు. జగన్ ని అన్న అని పిలిచేటంత సాన్నిహిత్యం ఉంది. అయినా కానీ 3 ఏళ్ల తర్వాత జగన్ ఆమెను పక్కన పెట్టి గోదావరి జిల్లాలకు చెందిన తానేటి వనితకు హోం మంత్రి ఛాన్స్ ఇచ్చారు. ఇక తానేటి వనిత అలా జగన్ కేబినెట్ లో 5 ఏళ్ల మంత్రిగా పనిచేసిన పేరు తెచ్చుకున్నారు. ఇక ఆమె సైతం జగన్ కు వీర విధేయురాలుగా ఉండేవారు. ఆమెకు 2019లో గోపాలపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా 27,000 భారీ మెజారిటీతో గెలిచారు. అయితే కూటమి వేవ్ లో ఆమె 26,000 పై చిలుకు ఓట్ల తేడాతో 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక అటు తర్వాత ఆమె సైలెంట్ అయ్యారు. ఆమె మీద రకరకాల పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఇక ఆమె తన పూర్వాశ్రమం అయిన టీడీపీలోకి వెళ్తారు అని కూడా గాసిప్స్ వినిపించాయి. ఎందుకంటే ఆమె 2009లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక దాంతో పాటు ఆమె వైసీపీలో ఉండలేకపోతున్నారు అని అంటున్నారు. అయితే దాదాపుగా 10 నెలల తర్వాత ఆమె మళ్ళీ యాక్టివ్ అయ్యారంటున్నారు. ఇక ఆమె తాజాగా తాడేపల్లి వెళ్లి అధినేత జగన్ తో సమావేశమయ్యారు. జగన్ కూడా ఆమెకు గోపాలపురం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక వైసీపీ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్రమశిక్షణ సంఘంలో మెంబర్ గా తానేటి వనితను నియమించారు. ఇక దాంతో ఈ మాజీ హోం మంత్రి తిరిగి రాజకీయంగా చురుకుగా పాల్గొంటారా అన్న చర్చ సాగుతోంది. గోదావరి జిల్లాల్లో రాజకీయం వన్ సైడ్ అన్నట్లుగా ఉంది. అయితే పూర్తిగా కూటమి పట్టు బిగించింది. జనసేన ప్లస్ టీడీపీ అంటే ఎదురులేని పరిస్థితి ఉంది. అయితే ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి పట్టుంది. ఇక దాంతో గోపాలపురంలో తానేటి వనిత తండ్రి హయాం నుంచి కూడా రాజకీయంగా బలంగా ఉండడంతో ఆమె కనుక గేర్ మార్చి స్పీడ్ పెంచితే మళ్ళీ ఫ్యాన్ జోరు అందుకుంటుందని అంటున్నారు. ఇక ఇంతకాలం ఆమె మీద వచ్చిన విమర్శలు అన్ని కూడా ఉత్తివే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక అయితే ఆమె వైసీపీని వీడిపోరని అంటున్నారు. ఇక టీడీపీలో చేరిన సరైన గుర్తింపు దక్కదని భావిస్తున్న వారు అంతా ఏడాది కాలంలో ఏపీలో రాజకీయం మెల్లగా మారుతుందని గ్రహించి వైసీపీలో రియాక్టివ్ అవుతున్నారంటున్నారు. ఇక వైసీపీ నుంచి ఇద్దరు మహిళా మాజీ హోం మంత్రులు ఉంటే తానేటి వనిత ఇప్పుడు ముందుకొచ్చారు. మరి మేకతోటి సుచరిత కూడా ఫ్యాన్ స్పీడ్ ని పెంచుతారా, రాజకీయంగా ఆమె క్రియాశీలకం అవుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.